హాయ్, దిస్ ఇస్ సాయి. చాలా రోజులైంది వీడియో చేసి, రోజులు కాదు నెల అయింది. యాక్చువల్గా మళ్ళీ వీడియో చేసినప్పుడు ఒక మంచి టాపిక్ తీసుకొని, మంచి రిఫ్రెషింగ్ టాపిక్ తీసుకొని చేద్దాం అనుకున్నాను. కానీ జనాలు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఒక 2 వీడియోస్ ఇంతకుముందు రికార్డ్ చేశాను, బట్ అది అప్లోడ్ చేయలేదు, అంటే డేటా దొబ్బింది. అది పాయింట్. సరే, డైరెక్ట్ టాపిక్ వస్తా. కొంతమంది చెప్తున్నారు అనమాట, అసలు మన టైము, మన పనులు, మనకున్న ప్రయారిటీస్తో వాళ్ళకి సంబంధం లేదేంట్రా, వాళ్ళు ఒకటి అనుకుంటారు, అది జరగాలంతే, వాళ్ళు అనుకున్న టైంలోనే జరగాలంటారు, అలా అయితే ఎలా కుదురుతుంది అంటారు. అవును, నిజమే. అది దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయను, స్ట్రైట్గా చెప్తున్నాను. ఎవరైనా ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళాలి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, నేను వెళ్ళి అవి చేసుకోవాలి, లేదా నాకు ఇంకొకటి ఏదో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి చేసుకోవాలి, ప్రస్తుతానికి చాలా హెక్టిక్గా ఉంది, కొంచెం టైం ఇస్తే నేను వచ్చి జాయిన్ అయ్యి చేస్తాను సంథింగ్ అన్నప్పుడు వాళ్ళ టైంకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. అందరు ఇంట్లో ఉండి ఫ్యామిలీస్తో ఉంటూ, పేరెంట్స్తో ఉంటూ, పేరెంట్స్ చేసిన వంట తింటూ, అమ్మ చేసిన వంట తింటూ, ఇంట్లో పనుల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఉండరు. ఇప్పుడు నేనే ఉన్నాను, బయట ఉంటున్నాను, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాము, పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నాం, బయట ఎక్కడో ఫ్లాట్స్లో ఉంటాము, పీజీస్లో ఉంటాం. మా వంట మేమే వండుకోవాలి, మా ఇల్లు మేమే ఊడ్చుకోవాలి, నా గిన్నెలు మేమే కడుక్కోవాలి, నాకు వాషింగ్ మిషన్ కూడా లేదు, నా బట్టలు కూడా నేనే ఉతుక్కోవాలి. సో ఇలా ఉంటాయి పనులు, వాటిని స్కిప్ చేయలేం, అవి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నేను చాలామంది దగ్గర నుంచి ఇది ఫేస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, కొంతమంది వాళ్ళకి అర్థం కాదారా, ఇవి ఉంటాయి మనకి, ఇవి కూడా చూసుకోవాలి కదా మనము, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు వీళ్ళు నంబర్ బ్లాక్ చేసి పడేయాలనిపిస్తుంది అంటారు. ఎందుకు అంత ఎక్స్టెంట్కి ఎందుకు తెచ్చుకుంటారు నాకు అర్థం కాదు. సో హ్యూమన్ బ్రెయిన్లో ఎమోషన్సే కాదు, థింకింగ్ కెపాసిటీ, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా వాడుకోవాలి. మొబైల్లో ఇచ్చినట్టే ఇన్బిల్ట్ ఫీచర్స్ దీంట్లోనే ఇచ్చారు, మన బాడీలో ఆబ్వియస్లీ ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు మొబైల్లో అవసరమైన వాడి మిగిలిన పక్కన పెట్టేస్తావు. మనకు అలా కాదు, అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అంతకన్నా కాంప్లికేటెడ్ డివైస్. ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంటో అండర్స్టాండింగ్, థింకింగ్ అంతే ఇంపార్టెంట్. నీకు ఎంత మెచ్యూరిటీ ఉంది అనేది, నువ్వు ఎంత అర్థం చేసుకుంటావు అనేది డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే దాంట్లో అట్లీస్ట్ అదొక మెయిన్ పాయింట్. మనకి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నంత మాత్రం పక్కన వాళ్ళకు కూడా అదే ఇంపార్టెంట్ అయి ఉండాలని అనుకోకూడదు. బికాజ్ వాళ్ళకు ఒకటి ఇంపార్టెంట్ అయి ఉంటే అది నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బేసిక్ థింగ్ అది. నాకు షూట్ అయిపోగానే నేను ఇంటికి వచ్చి ఇల్లు ఊడ్చుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, వంట చేసుకోవడము, ఇంపార్టెంట్ వర్క్స్ ఇవి. నేను వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నా వర్క్ అయిపోయిన తర్వాత. సేమ్ అలానే ఇంకొకరికి ఇంకోటి ఉంటుంది. బట్ ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఈ విషయాన్ని రియలైజ్ అవ్వకపోవడంలో. అర్థం చేసుకోవడం పక్కన పెడితే అవతల వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయనే విషయాలు అడుగుతారు. వాటికి ఎందుకు స్ట్రెస్ క్రియేట్ చేయడం? బాబోయ్, కరెంట్ పోయింది. 2000 years later. వచ్చింది. కొంచెం అర్థం చేసుకోవడం అనే క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే సగానికి సగం డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. బికాస్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేవడం, టక రెడీ అవ్వడం, గంటలో షూట్కి వెళ్ళిపోవడం, ఎప్పుడో నైట్ అయిపోద్ది ఒక్కోసారి. ఇంటికి వచ్చి ఇంట్లో పనులు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నది ఒక 100 మంది 200 మంది చూసినా సరే, వాళ్ళల్లో అయినా సరే కొంతమంది ఉంటారు, వాళ్ళన్నా ఫీల్ అవుతారు. ఇది ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఆలోచించకుండా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చూసి ఆలోచించి ఏదైనా చేంజ్ వచ్చిందంటే హ్యాపీ, లేదంటే నేనేం చేయలేను, అది వేరే విషయం. సో ఇదే చెప్దాం అనుకున్నా. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.